ఫ్రెండ్స్, ఒక 60 ఏళ్ల పెద్దావిడ ఉత్తరప్రదేశ్ లోని మగల్సరి జంక్షన్ లో ఇండియన్ రైల్వేస్ వారు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి వచ్చింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తిని పిలిచి, బాబు నా కొడుకు ఇక్కడే పని చేస్తున్నాడు, దయచేసి తెలిస్తే నా కొడుకు దగ్గరకు తీసుకువెళ్ళండి, నా కొడుకు పేరు లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పింది. ఇది విన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గారే అప్పటి రైల్వే మినిస్టర్. ఆ వ్యక్తి ఆ పెద్దావిడను లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గరకు తీసుకువెళ్లాడు. అమ్మని చూడగానే శాస్త్రి గారు కార్యక్రమం జరుగుతున్న ప్రాంతానికి వెనక్కి తీసుకువెళ్లి కాసేపు ఆవిడితో మాట్లాడి పంపించేసి ఆ తర్వాత గెస్ట్ గా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇదంతా గమనించిన ఒక విలేకర్, మీరు ఎందుకని మీ అమ్మగారి ముందు స్పీచ్ ఇవ్వలేకపోయారు, ఎందుకని ఆవిడిని పంపించేశారు అని ప్రశ్నించగా దానికి శాస్త్రి గారు ఇలా చెప్పారు, మా అమ్మకి నేను రైల్వే మినిస్టర్ అని తెలియదు, అందరిలాగానే నేను కూడా ఇక్కడ పని చేస్తున్నానని భావిస్తుంది. నేను ఒక మినిస్టర్ అని తెలిస్తే ఆమెకి తెలిసిన వాళ్ళ చేత రికమెండేషన్ పంపించవచ్చు, నేను దాన్ని తిరస్కరించలేని పరిస్థితి ఏర్పడవచ్చు, తానొక మంత్రికి తల్లిననే భావం కూడా ఏర్పడవచ్చు, అందుకే ఆవిడికి ఏమీ చెప్పకుండా పంపించేశానని బదులిచ్చారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.